Joy University, best emerging university in South India. For admissions, contact. ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అనుకున్నప్పుడు జనరల్గా జెనెటిక్ కాజెస్ చెప్తారు మోడర్న్ సిస్టమ్స్లో. జెనెటిక్ కాజెస్ అని ఒకటి, స్ట్రెస్ రిలేటెడ్ కాజెస్ అని. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి కారణం అని చెప్తూ ఉంటారు. ఆయుర్వేదంలో ఏం చెప్తారు? విరుద్ధ ఆహార విహారాలు రెండు, విరుద్ధ ఆహారము అండ్ విహారం, ఇవి చేసినప్పుడు మనకి ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి అని చెప్పుకోవచ్చు మనం జనరల్గా. విరుద్ధ ఆహారాలు అంటే మనం పాలు ఉన్నాయి, దాంట్లో చింతపండు వేయద్దు, పులుపు వేయద్దు అంటాం, పాలు విరిగిపోతాయి. సో అలా తీసుకోవద్దని మనం వాళ్ళు చెప్తూ ఉంటారు. కడుపులోకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే దాని రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే దాని మీద అటాక్ చేస్తుంది, క్లీన్ చేయడానికి, అది చేయడానికి. అది చేసినప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినప్పుడు మనకి డిజార్డర్స్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి. సో జనరల్గా ఏంటంటే ఏదన్నా కొంచెం ప్రాబ్లం వస్తే మన బాడీ ఏం చేస్తుంది, తప్పు చేస్తే మనం క్షమిస్తాం. సేమ్ అట్లానే మన బాడీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది క్లీన్ చేసేస్తుంది. ఓకే ఇది జరిగింది, సో దీనికి ఇది మనం కాంపెన్సేట్ చేయాలి. సో లివర్ యూ గో అండ్ డీటాక్సిఫై దట్. సో అన్నప్పుడు లివర్ డీటాక్సిఫై చేస్తుంది, కిడ్నీ డీటాక్సిఫై చేస్తుంది, ఇవి క్లీన్ చేసేస్తే మన సెట్ అయిపోతూ ఉంటుంది. కొంతమందికి ఏమవుతుంది అంటే ఇట్లా అలాగే కంటిన్యూస్ తీసుకున్నప్పుడు దానికి అర్థం కాదు. సో రోజు వీడు ఇదే తింటున్నాడు, సో ఇవాళ తినకపోయినా వీడు వచ్చేస్తుంది, వీడికి వస్తాడు అని చెప్పి ముందే అటాక్ చేసేస్తుంది. సో అటాక్ చేసినప్పుడు మనకి అప్పుడు ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అందుకని విరుద్ధాహార విహారాలకి ఆయుర్వేదంలో చాలా చెప్తుంటారు. పాలు చేపలు కలిపి తినకూడదు అలా చెప్తూ ఉంటారు కదా. ఇవి వేడి పదార్థాలు చల్ల పదార్థాలు కాంబినేషన్స్ తినకూడదు. జనరల్గా ఏంటంటే మామిడికాయ మిల్క్ షేక్స్ చేసుకుంటారు, పులుపు ఉన్న మిల్క్ షేక్స్ చేస్తారు, అంటే ద్రాక్ష విత్ మిల్క్ షేక్ అట్లాంటివి తినకూడదు. సంథింగ్ అట్లా ఏమైనా ఫ్రూట్స్ అన్ని సిట్రస్ కి సంబంధించినవి ఉంటాయి అనమాట, అవి మిల్క్ షేక్స్ ద్వారా తీసుకోకూడదు. సో సూదింగ్ గా ఉన్నవి మాత్రమే మిల్క్ షేక్స్, లైక్ బనానాస్ కానీ లేకపోతే కర్బూజా కానీ ఈ టైప్ ఆఫ్ మిల్క్ షేక్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్య ఫుడీస్ అని చెప్పి ప్రతిదానికి ఏమంటారు వెరైటీ కాంబినేషన్స్ అని చెప్పి అన్ని కలిపేసి చేసేస్తూ ఉంటున్నారు. అది కూడా చాలా తప్పు. నిజంగా నేను ఇంకొక వేరే ఇంటర్వ్యూ కూడా ఏదో చూసాను, చేపల కూరతో అన్నం తిన్న రోజు, నాన్ వెజ్ తిన్న రోజు పెరుగన్నం తినకూడదు. అవును, ఆయుర్వేదంలో కూడా అలాగే చెప్తారు, తినకూడదని చెప్తారు. సో బాడీలో ఏంటి అంటే ఈ చేపల కూర తీసుకున్నా, మీరు ఏమన్నా తీసుకున్నా ఖచ్చితంగా దాంట్లో పులుపు ఉంటుంది. సో మనకి ఏం చేస్తామంటే పాలలో అయినా సరే మీరు చూడండి కొంచెం ఉప్పు వేయగానే అది ఇరిగిపోతుంది. సో మన బాడీలో ఏంటంటే అది ఏ టైప్లో డైజెస్ట్ అవ్వాలో ఆ టైప్ ఆఫ్ హార్మోన్స్ అది డైజెస్ట్ అవుతూ అలా బాడీ రెగ్యులేట్ చేసుకోవాలి. అంతేకాని ఇలా తీసుకున్నప్పుడు వెంటనే మనం ఈ పెరుగు కానీ పాలు కానీ అలాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే పొట్టలో అది విరిగిపోతుంది అనమాట. సో మనకి ఓకసాత్యం అనేది ఒకటి ఉంటుంది ఆయుర్వేదం ప్రకారం. అంటే రెగ్యులర్గా నువ్వు అలా తీసుకుంటూ ఉంటే నీ బాడీ సెట్ చేసేసుకుంటుంది, ఓకే ఇవి రెండు కాంబినేషన్స్ వస్తుంది కాబట్టి నేను ఇవాళ నేను అగైనెస్ట్గా యాక్ట్ చేయకూడదు, అని సెట్ చేసుకోవాలి అనేది ఓకసాత్మ్యం అంటారు. అంటే కంటిన్యూస్గా తీసుకుంటుంటే మనకి పడుతుంది అనమాట. సో కొత్తగా మనం తీసుకుంటున్నప్పుడు లేకపోతే అది పడకుండా ఒక్కోసారి వచ్చేస్తుంది అనమాట, అది సాత్మ్య విరుద్ధం అంటారు అనమాట. తీసుకోవాల్సిన దానికి వాళ్ళకి సెట్ అవ్వనప్పుడు ఖచ్చితంగా పోతుంది. నేను అది వాడాను, నేను తింటున్నాను, ఇన్ని రోజుల నుంచి నేను తింటున్నాను, నాకే ప్రాబ్లం రాలేదు, నీకెందుకు వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అదే ఓకసాత్మ్యం. సో ఓకసాత్మ్యం అంటే ఇన్నేళ్ళ నుంచి వాడు తింటూ ఉన్నాడు కాబట్టి వాడికి ప్రాబ్లం రాలేదు, బట్ యు ఆర్ ట్రయింగ్, ఇట్స్ ఎ న్యూ వన్. అప్పటి వరకు నీకు అది అలవాటు లేదు, బట్ నువ్వు కొత్తగా తీసుకుంటున్నావు కాబట్టి నీకు వచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ ఏమంటారు సాత్మ్య విరుద్ధం అంటారు అనమాట. సో అట్లాగా వాడికి అదే చెప్పేది. ఆయుర్వేదంలో ఎలా ఉంటుంది అంటే నీకు మంచిది పక్కనోడికి మంచిది అవ్వాలని రూల్ లేదు. సో నీకు మన దేశం కాలం సంయోగ విరుద్ధం ఇట్లా మనకి రకరకాలు ఉంటాయి, 18 రకాల విరుద్ధాలు చెప్తారనమాట ఆయుర్వేదంలో. సో మనం ఉండే కండిషన్ ఏంటి, మనం ఏ టైప్ ఆఫ్ క్లైమేట్లో మనం ఉంటున్నాం. చల్లగా పహాడీ ఏరియాస్లో అట్లా హిల్ ఏరియాస్లో ఉన్న వాడికి చల్లగా ఉంటుంది, వాడికి వేడి చేసే పదార్థాలే కావాలి, లైక్ గోధుమలు అలాంటివే కావాలి, కాబట్టి వాడు అలాగే తీసుకుంటాడు, వేడి చేసేలాగే తీసుకుంటాడు. మనం ఎక్కడ ఉంటున్నాము, టెంపరేట్ కంట్రీస్లో, కూల్ కంట్రీస్లో ఉంటున్నాం. మనకి ఉన్నదానికి మనమే వేడిగా ఉంటున్నాం, మళ్ళీ వేడి చేసే పదార్థాలు తిన్నా అంటే మరీ వేడి ఎక్కువైపోతుంది. సో అందుకని మనం రైస్ అవి ఎక్కువ తీసుకుంటాం. సదరన్ స్టేట్స్
అన్నిటి కూడా రైస్ అవి ఎక్కువ తీసుకుంటుంటాం. ఓకే. ఎందుకు అంటే మనకి కూల్ చేసేవే కావాలి. సో మనకి ఏంటంటే అలాగా. సో ఇప్పుడు మనం ఇక్కడ టెంపరేట్ కండిషన్స్ లో మనం ఉండి వేడి చేసేవి మనం తీసుకున్నప్పుడు చపాతీలు, రోటీలు ఇవి మనం ఎక్కువ తీసుకున్నప్పుడు మనకి వేడి చేస్తుంది. ఆ వేడి చేసినప్పుడు కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అనమాట. ఇదే ఇంటాలరెన్స్ అనే వర్డ్ ని యూజ్ చేస్తారు, లైక్ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అను, లేకపోతే అలా సీజన్ ఇంటాలరెన్స్, గ్లూటెన్ ఇంటాలరెన్స్, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తాయి, కొంతమందికి ఎందుకు పడవు అంటే ఇట్లాగనమాట. సో మన దేశాన్ని బట్టి, మన కాలాన్ని బట్టి, మనకుండే బాడీని బట్టి, తత్వాన్ని బట్టి, దోషాన్ని బట్టి, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అదే సేమ్ పదార్థం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది అనమాట. సో కండిషన్స్ నీకు అలవాటైతేనే వాడు, అంతేకాని స్వీట్ హాట్ కలిపేసి తినేసేయడం, ఈ కూల్ డ్రింక్స్ మిక్చర్ వేసేసి తీసేసేయడం అట్లా. సో ఈ మధ్య బాగా ఇదైంది కదా మ్యాంగో అండ్ కూల్ డ్రింక్ తీసుకోకూడదు, ఇట్లా అనమాట. ఇవన్నీ విరుద్ధాహారాలే. సో మనకేంటి అంటే విరుద్ధాహార కాంబినేషన్స్ అనేవి చూసుకొని అవి చెయ్యొద్దు అనుకున్నప్పుడు చేయొద్దు. వీటి వల్లే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఓకే. సో మనకి అందులో కూడా విధి అనేది ఒకటి ఉంటుంది అనమాట. విధి విరుద్ధం అంటే అన్టైమ్లీ ఫుడ్ నువ్వు తినడం, దీనివల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వస్తాయి అని చెప్పి చెప్తారు. అంటే అర్ధరాత్రులు తినడం, ఎర్లీ మార్నింగ్స్ తినడం, ఆకలి లేకుండా కూడా తినేయడం. ది ఫుడ్డీస్ అని పేరు పెట్టేసుకుంటారు, అది నచ్చింది, నీకు ఆకలి లేదు బట్ అయినా తినేస్తావు. నీకు 1 hour తినగలిగే కెపాసిటీ ఉంటే తినేస్తూ ఉంటాం. ఇది కూడా ఒక నెగిటివ్ కండిషన్ కానీ చెప్తారు ఆయుర్వేదంలో. దీన్ని విధి విరుద్ధం లాగా చెప్తారు. సంస్కార విరుద్ధం అన్నప్పుడు ఇప్పుడు మనకి పాలు వేసి మళ్ళీ ఏదైనా ఉప్పు కాంబినేషన్స్ వేసుకొని, పులుపు కాంబినేషన్స్ వేసుకొని, మనకి చికెన్లో కూడా పెరుగు వేసేసుకొని అట్లా తినేస్తూ ఉంటారు. అది కూడా కరెక్ట్ కాదనమాట, అది కూడా విరుద్ధమే. ఈ రోజు నీకు కనపడకపోవచ్చు నెగిటివ్ ఏది ఉన్నది అనేది, నీకు ఈ రోజు కనపడకపోవచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో ఇవన్నీ టర్న్స్ టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని అంటారు అన్నమాట. సో ఈవెన్ ప్యాంక్రియాటైటిస్, కొంతమందికి ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ వస్తుంది కదా. సో ఏంటంటే దీంట్లో కూడా ప్యాంక్రియాస్ దాని సెల్స్ మీదే అదే చంపేసుకుంటూ ఉంటుంది అనమాట. అది కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనమాట. ఇఫ్ ప్యాంక్రియాస్ నిజంగా షుగర్ ప్రొడ్యూస్ చేసి, అంటే షుగర్ వ్యాధిని కలిగించే ఈ ప్యాంక్రియాసిస్ అనేది యాక్టివ్గా పనిచేయాలి అన్న, పాపం దాన్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా తన పని తను చేసుకొని ఇవ్వాలన్నా ఏదైనా ఉన్నాయా ఫుడ్ హ్యాబిట్స్ కానీ? చెప్పాను కదా, ఏదైనా సరే టైమ్లీ ఫుడ్ తీసుకుంటే దానికి ఇరిటేషన్ రాదు. ఓకే. ఫస్ట్ థింగ్, మనకి చిన్నప్పటి నుంచి వచ్చే జెనెటిక్ కాజ్ ని మనం పక్కన పెడితే ఇన్ జనరల్ గా ఏంటంటే నువ్వు టైమ్లీ ఫుడ్ తిను, నీకు ఎందుకు షుగర్ వస్తుంది? సో ఇది విధి విరుద్ధం అంటారు. సో నువ్వు ఇన్ టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఈ విరుద్ధాహారాల్లో ఇది ఒక పార్ట్ అని చెప్పాను కదా. 18 టైప్ ఆఫ్ విరుద్ధాహారాల్లో విధి విరుద్ధం అనేది ఏంటంటే నువ్వు టైమ్లీ ఫుడ్ తీసుకోకుండా ఇర్రెగ్యులర్ టైమ్స్ లో నువ్వు ఫుడ్ తీసుకోవడం, నైట్స్ ఎక్కువ ఫుడ్ తీసుకోవడం, లేకపోతే ఆ ఫుడ్ తో పాటు ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఆహార పదార్థాలు ఏదైనా సరే, అది కూడా ఒక ఆర్గాన్, అంటే అది కూడా ఒక పర్సన్ లాగా మనం ఆలోచిస్తే మన మీద ఎక్కువ వర్క్ ప్రెషర్ వస్తే నీకు స్ట్రెస్ వస్తుంది కదా. స్ట్రెస్ వచ్చినప్పుడు నీకు పిచ్చికి ఒకసారి కోపం వస్తే నీవే కొట్టుకునేస్తావు. సేమ్ అట్లానే ప్యాంక్రియాస్ కూడా ఓవర్లోడ్ చేసేస్తే దానికదే ఇరిటేట్ అయిపోయి దానికదే దాని సెల్ని చంపేసుకునే స్టేజెస్కి వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అవుతాయి అనమాట. అట్లాగా ఈవెన్ సీలియాక్ డిసీజెస్ కూడా ఏవైనా సరే, నీకు కావాల్సినంత నువ్వు తిన్ను, నువ్వు కావాల్సినంత వరకు ఉన్నంత వరకు దానికి ఏది ప్రాబ్లమ్స్ రావు. వన్స్ యూ స్టార్టెడ్ డూయింగ్ ఏమవుతుంది, నాకు ఈ రోజు నాకు కనిపించట్లేదు, నేను ఐ విల్ డూ దిస్ థింగ్ అనగానే కొన్ని ఇయర్స్ అయిపోయాక దాని ఎఫెక్ట్ అప్పుడు కనపడుతుంది. అప్పుడు మళ్ళీ తగ్గించుకోవాలి అంటే మళ్ళీ మెడిసిన్స్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఓకే. సో ఇంత ఉందన్నమాట ఆటో ఇమ్యూన్ డిసీజెస్లో. టైంకి తినండి, టైంకి పడుకోండి, కొంచెం ఎక్సర్సైజ్ చేయండి. ఎవరు చెప్పినా ఇదే చెప్తున్నారు. సో డాక్టర్స్ అంటే కూడా ఎక్సర్సైజ్ ఏదైనా సరే ఎక్సర్సైజ్ నెగిటివ్ థింగ్. మంచిది అనగానే తినేయడం అది కూడా తప్పు కాదు. మామిడికాయలు ఉన్నాయి మంచిది, కానీ 10 తినేస్తే వేడి చేసేస్తుంది, 2 తిన్నా వేడి చేసేస్తుంది. సో 1 అన్నప్పుడు 1 తిను, 2 మాక్సిమం అనుకున్నా 2 మించి తినకు. ఏదైనా సరే అతిగా వెళ్ళినా కానీ అది కూడా ఒక ప్రాబ్లమాటిక్ కండిషన్స్ లానే